అదెప్పుడు అది కూడా కాలేదు. అండ్ అలానే ఉండాల్సిన అవసరం కూడా మాకు ఈ రోజు అనిపియలేదు. సో, సినిమానే అడిగింది, సినిమానే రాయించింది, సినిమానే ప్రతి ఇన్‌స్ట్రుమెంట్ సెలెక్ట్ చేసుకుందనుకుంటా నేను. సో, దట్స్ హౌ ఇట్. డైరెక్టర్ గారు, మెట్రో సిటీస్‌లో ఇప్పుడు స్మోకింగ్ చేసే అమ్మాయిల కౌంట్ పెరిగింది యాక్చువల్లీ ఒక లాస్ట్ 10 ఇయర్స్‌లో. సో, అది బేస్ చేసుకొని మీరు ఈ సినిమాలో పెట్టారా? అంటే బయట కూడా ఎక్కువ ఫీమేల్ స్మోకర్స్ పెరిగారు. సో, అండ్ డాక్టర్స్, సాఫ్ట్‌వేర్, ఐటీ ఎంప్లాయీస్ ఇలా ప్రతి ఫీల్డ్‌లో వాళ్ళకుండే ప్రెషర్ వల్ల స్మోక్ చేస్తున్నారు. సో, ఆ స్మోక్‌ని సినిమాలో మీరేమైనా రిసెంబుల్ చేస్తున్నారా? ఆర్ ఎల్స్ సినిమా క్యారెక్టర్ మీరు ఫిక్షనల్‌గా తీసుకున్నారా? బయట ఎక్కడి నుంచైనా తీసుకొని? లైక్ రియల్ లైఫ్ రిజెంబ్లెన్సెస్ అంటే ఎక్కువ ఉండదండి. ఇట్స్ వెరీ లార్జ్ దెన్ పోర్ట్రియల్. అవును. బట్ మీరు లైక్ స్మోకింగ్ యూజ్డ్ ఇన్ సినిమా ఇస్ వెరీ లార్జ్ దెన్ లైఫ్. సో లైక్ ఎనీ మన తెలుగు సినిమా ఏది చూసుకున్నా స్మోకింగ్ ఈస్ ప్రజెంటెడ్ యాజ్ అ లార్జర్ దెన్ లైఫ్ థింగ్ రాదర్ దెన్ దాని రియలిస్టిక్ థింగ్ అంటే. సో ఇట్స్ నాట్ రియలిస్టిక్, అదొక క్యారెక్టర్ ట్రైట్ అంతే. సో అండ్ ఇట్ హ్యాస్ అ వెరీ లైక్ నరేటివ్ లో కూడా ఒక పార్ట్ ఉంటుంది, దట్స్ సర్ప్రైజ్ థింగ్. బట్ ఇట్ ఈస్ ప్రెజెంటెడ్ టు యాజ్ అ క్యారెక్టర్ ట్రైట్ అండ్ ఇట్స్ వెరీ లార్జ్ దెన్ లైఫ్ పోర్ట్రేయల్ అండి, నథింగ్ రిలేటెడ్ టు రియల్. హీరో గారు, నార్మల్ గా అబ్బాయిలు ఎలా తిరిగినా అమ్మాయిలు లక్షణంగా ఉండే అమ్మాయిలతో తిరగాలి, లవ్ చేయాలి అనుకుంటారు. కానీ మీరు స్మోక్ చేసే అమ్మాయిని లవ్ చేయడానికి రీజన్ ఏంటి సినిమాలో? కంటిన్యూషన్ క్వశ్చన్ ఇంకోటి ఉంది. యా, యాక్చువల్లీ స్మోకింగ్ అనే ఎలిమెంట్ ఒక్కటే కాదు, ఇంకా లైక్ సవాలక్ష ఎలిమెంట్ ఉంటాయి కదా ఇన్సైడ్ ద ఫిల్మ్. అవన్నీ చూసి మేబీ ఏమైనా వర్క్ షాప్ నాట్ జస్ట్ స్మోకింగ్. వర్క్ షాప్స్ ఏమైనా చేశారా? అంటే యా యా చాలా వర్క్ షాప్, చాలా డేస్ ఉండే. స్మోకింగ్ నో నో నో. ఓకే సార్, లుక్స్ చాలా బాగున్నాయి. థ్యాంక్ యూ. ఆల్ ద బెస్ట్. డైరెక్టర్ గారు, జనరల్ గా ఒక సాంగ్ డ్యూరేషన్ చూసుకుంటే మనకి 3 minutes to 5 minutes వరకు ఉంటది. సో Yeah. అందులో 11 songs అంటే హాఫ్ అన్ అవర్ వరకు అక్కడే సరిపోతుంది. యా, సో ఏ కంటెంట్ ఎలా చూపిద్దాం అనుకుంటారు మరి? అదే డిఫరెన్స్ సార్. నార్మల్ గా సాంగ్స్ అనుకుంటే కట్టు సాంగ్, డాన్స్ ఇలా అనుకుంటారు. బట్ దిస్ ఇస్ ఇంట్రెస్టింగ్. స్టోరీని మ్యూజిక్ త్రూ చెప్తాం. సో ఎవ్రీ సాంగ్ ఇస్ అ ప్రోగ్రెషన్ ఇన్ ద స్టోరీ. ఎవ్రీ సీన్ ట్రీట్మెంట్ కానీ మ్యూజిక్ తో వీవ్ అయి ఉంటుంది. సో దట్ ఈస్ సంథింగ్ డిఫరెంట్ సార్. సో మీరు సినిమా చూసినప్పుడు కూడా యూ వోంట్ రియలైజ్ దట్ మీరు 11 పాటలు చూసిన ఫీలింగ్ రాదు. సో దట్ ఈస్ ఓన్లీ డిఫరెన్స్. మేము 11 పాటలు మ్యూజిక్ ఎంత ఉంటుంది అనిపించదు. స్టోరీ ఈస్ వీవెన్ త్రూ మ్యూజిక్. దట్ ఈస్ డిఫరెన్స్. అండ్ అంటే నాకు అనిపించింది ఒకటి ఏంటంటే, పరిచయం ఫస్ట్ సాంగ్ అయితే పెట్టారు కదా, యా, చాలా ఫీల్ వచ్చింది, చాలా మంచిగా అనిపించింది. బట్ నాకు అందులో ఒక చిన్న పాయింట్ అయితే, ఆ అమ్మాయి స్మోక్ చేసేది అవి కొంచెం కట్ చేస్తే బాగుందేమో అనిపించింది. బట్ స్టోరీకి రిలేటెడ్ ఏమో నాకు తెలియదు, బట్ నాకు అనిపించింది అది యాక్చువల్లీ. అదొక ఇంట్రెస్టింగ్ పాయింట్ సార్. మీరు పోరాటం పోస్టర్ చూసినప్పుడు కూడా దట్ స్మోకింగ్ ఇస్ దేర్. సో అది క్యారెక్టర్ ట్రైట్ అండ్ ఇట్స్ అ వెరీ ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్. అండ్ అది కూడా యా, అండ్ యాక్ట్రెస్ హూ ప్లేడ్ షీ ఈజ్ అ డాక్టర్. సో ఆమె కూడా స్మోక్. సో షీ నోస్. సో యాక్చువల్లీ మీరు వెరీ సారీ. నాకు మీరు చెప్పిన దానికి నేను ఎవరన్నా ఒక్కళ్ళు అడుగుతారా క్వశ్చన్ అనుకున్నాను సార్. లైక్ ఇన్ని పాటలు ఉన్నాయి, ఇంత డ్యూరేషన్ ఉంది అనే పాయింట్. లైక్ అంటే అలా డ్రైవ్ ఇప్పుడు మాకు నేను చాలా అంటే స్టోరీ అడిగిన పాటల నుంచే నేను మీకు యాజ్ అంటే సింపుల్ గా ఎట్లా చెప్పుకోవచ్చు, అందరిని ఎలా అర్థం చేయించవచ్చు అనే థాట్ లో ఎవ్రీడే సాంగ్ తయారు చేస్తున్నప్పుడు నాకు కూడా ఉంది. అంటే ఇన్ని పాటలు వస్తున్నాయి అంటే మేము అంత లెక్కేసి ఇక్కడ ఇన్ని పాటలు ఇక్కడే 44 నిమిషాలు అయిపోయింది అనే క్యాల్కులేషన్ ఉంటే ఇట్లాంటి పాట పుట్టేది కాదేమో అంతే. సో మీరు చూసిన దాంట్లో కూడా ఒక స్టోరీ నడుస్తుంది. అతను ఫొటోస్ తీస్తున్నాడు, ఆమె ఎక్కడన్నా చూస్తున్నాడు, అదంతా చూస్తున్నాడు. సో దెర్ ఆర్ ఎన్ నెంబర్ ఆఫ్ థింగ్స్. ఒక పాట మాకు 10 సీన్లు తగ్గించి వి ప్రెజెంటెడ్ యూ ఎంటైర్ డేటా వాట్ ఈస్ ఫీలింగ్.